హలో ఫ్రెండ్స్, నమస్తే. ఏపీలో వారి అకౌంట్లలో ప్రతి నెల 10,000 రూపాయలు జమ ఉత్తర్వులు వచ్చేసాయి. ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలో లేని దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి నెల అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేయనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యం నిర్వహించేందుకు అందించే సాయాన్ని 5,000 రూపాయల నుంచి 10,000కు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 5,400 ఆలయాలకు ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున సాయం అందించున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు DDNS నిత్య దీపం వెలిగించి నైవేద్యం పెట్టేందుకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేయనున్నారు. ఈ ఆలయాలకు గతంలో నెలకు 2,500 చొప్పున అందిస్తుండగా 2017 అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీన్ని 5,000కు పెంచింది. అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడంతో అందుకు తగిన విధంగా ఈ సాయాన్ని 10,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇటీవల కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సాయాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో 7,000 రూపాయల అర్చకుడికి భృతిగా 3,000 రూపాయల ధూపదీప నైవేద్యాన్ని వినియోగించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 10,000ను ప్రతి నెల అర్చకుడి అకౌంట్లో ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేస్తారు. ఏపీ ప్రభుత్వం DDNS సాయం పెంచడంతో ఏడాదికి అదనంగా 32.40 కోట్ల భారం పడనుంది. దీన్ని CGF దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయో నిధి నుంచి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.